క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇలాగ మళ్ళా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యమును ధన్యతను దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఈ దిన ఉదయకాల సమయంలో వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 18, 19 వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించే వారినందరినీ కాపాడును అనే మాటలు మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో మనము నేర్చుకునవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏంటంటే, దేవునికి మనము మొరపెట్టేటువంటి వారిగా ఉండాలి. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఆయన మన పట్ల కృపను అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి మొరపెట్టేటువంటి వారిగా మనం ఉండాలి. అలాగున 19వ వచనంలో తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన మన యొక్క అవసరాలు తీర్చేటువంటి వాడని, అక్కర్లు తీర్చేటువంటి వాడని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాదు కానీ వారి మొర ఆలకించి వారిని రక్షించేటువంటి వాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఆయన తప్ప మనలను ఎవరు మనలను రక్షించగలడు? మన దేవుడు నిజమైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన మన పట్ల ప్రతిదినం ప్రతి క్షణం కూడా ఆయన మన పట్ల తన యొక్క కనుచూపును అనగా తన యొక్క దయగలిగినటువంటి రెక్కల కింద మనల్ని కాపాడుతున్నాడు. అటువంటి దేవుని పట్ల మనము స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అదేవిధంగా 20వ వచనంలో కూడా అంటున్నాడు మంచి మాట కీర్తనాకారుడు, యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఉదయ కాల సమయంలో మనము దేవుని యొక్క ప్రేమను పొందుకునేటువంటి వారి ఉండాలి. దేవుని ప్రేమను మనం సంపాదించుకోవాలంటే ఆయనకు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి, ఇక్కడ చక్కగా కీర్తనాకారుడు చెప్పబడినట్లుగా యెహోవా తన్ను ప్రేమించే వారిని అందరినీ కాపాడేటువంటి వాడు. కాబట్టి ఉదయ కాల సమయంలో ఈ మాటల చేత మనము దీవింపబడి ఆయన ప్రేమను పొందుకునేటువంటి జీవితాన్ని, ఆయన ప్రేమను మనం పొందుకునేటువంటి కృపను కలిగి జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. దేవ ఈ ఉదయ కాల సమయంలో ప్రభా ధ్యానం చేసినటువంటి ఈ మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నాయనా, ఈ మాటలు ప్రభా వినుచుండినటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి అయ్యా. ఈ ఉదయ కాల నాయన దీవెనలో నాయన అయ్యా నీ బిడ్డలు నింపినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వారి దినచర్యలు మీరు తోడుగుండండి, రాకపోకలు మీరు తోడుగుండండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీ వాక్యం సెలవిచ్చినట్లుగా అయ్యా నీ బిడ్డల చుట్టూనైనా మీ దేవదూతల కాపుదలు మీ కృప మీ సదా తోడు ఉంచమని ఈ ఉదయ కాలపు దీవెనలతో మమ్మల్ని నింపారు తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినిచిన నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృప తోడై ఉండి నీ బిడ్డలను నడిపించును గాక. ఆమేన్.